హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల్లో కొద్దిమంది అభ్యర్థులకు కొన్ని సందేహాలు రావడంతో మరి వీటిని ఆస్కారంగా చేసుకున్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, అలాగే కొన్ని దినపత్రికల్లో కూడా మరి ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, కొద్దిమంది అభ్యర్థులు పెట్టినటువంటి ఆన్సర్స్ కనిపించడం లేదని, మరికొద్ది మంది పరీక్ష అటెంప్ట్ చేసినప్పటికీ కేవలం 10 ప్రశ్నలకు అటెంప్ట్ చేసినట్టుగా చూపిస్తోంది అంటూ గత కొద్ది రోజులుగా మనకు వివిధ వదంతులు అనేవి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి వ్యాపించాయి. మరి వీటన్నిటిని ఖండిస్తూ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సిపై ఏవైనా అపోహలు కానీ లేదా ఎటువంటి వదంతులు అయినా కూడా అభ్యర్థులు నమ్మవద్దని, కేవలం మెగా డిఎస్సి హెల్ప్ లైన్ నంబర్స్కు ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అంటూ ప్రభుత్వం తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 పరీక్షలపై అపోహలకు చెక్. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు, సాంకేతిక భద్రతలో సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం అనగా ఆన్లైన్ పరీక్షలు సాంకేతిక భద్రతతో జరిగాయి. ఇక నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నాపత్రాల రూపకల్పన. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రత, పారదర్శకతతో విజయవంతంగా జరిగాయి. అయితే సోషల్ మీడియా వేదికలపై అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా కొందరు వ్యక్తులు వదంతులు వ్యాప్తి చేసి అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి హెచ్చరించారు. పరీక్షలపై అపోహలు వీడేలా పలు సూచనలు చేశారు. సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం. మెగా డిఎస్సి 2025 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం అనగా సిబిటిలో జరిగాయని, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ, రియల్ టైమ్ సర్వర్ పర్యవేక్షణ వంటి చర్యల ద్వారా ప్రశ్నాపత్రాల లీక్, ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం లేదని, ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్ పై హైలైట్ అవుతుందని, కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదు అవుతుందని, అలాగే ప్రతి క్షణం ఆడిటింగ్ ఉంటుందని తెలియజేశారు. జాతీయ విద్యా పరిశోధన సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థలు రూపొందించిన సిలబస్, రాష్ట్రంలో అమల్లో ఉన్న సిలబస్ ను అనుసరించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్, పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నాపత్రాల రూపకల్పన జరిగింది. ప్రశ్నల రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠిన్యత స్థాయిని అనుసరించారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించారు. అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షను 1 కన్నా ఎక్కువ షిఫ్ట్లో, అలాగే అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్టుల పరీక్షలు బహుళ సెషన్లో నిర్వహించారు. మొత్తం 69 కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా అందులో 60 పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా కేవలం 8 కేటగిరీలకు 2 సెషన్లలో అధిక దరఖాస్తులు 1.6 లక్షలు కలిగిన ఎస్జిటి పోస్టులకు మాత్రమే 10 సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. బహుళ సెషన్లలో నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు. డిఎస్సి 2019, ఆగస్టు 2022, ఫిబ్రవరి 2024, అక్టోబర్ 2024లో నిర్వహించిన ఏపీ టెట్లోనూ నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేశారు. కాబట్టి ఈసారి డిఎస్సి పరీక్షల్లో కూడా నార్మలైజేషన్ విధానం మీద ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వం అమలు చేయబోతోంది. దీని మీద కొద్దిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావులేదు. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన సౌలభ్యం కోసం మెగా డిఎస్సి 2025 అధికారిక వెబ్సైట్లో మాక్ పరీక్ష సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షల్లో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది.
ఈ పరీక్షా విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలను ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్నపాటి లోపాలు చేయడం వలన తామిచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు. ఇందుకోసం ప్రతి క్షణం అభ్యర్థుల ప్రతిచర్యపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. పరీక్షా కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు. ప్రైవేట్ సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేశాయి. పరీక్షలు, రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించారు. సిస్టమ్ హ్యాంగ్ అయితే పరీక్ష ఆగిన స్థానం నుంచి కొనసాగే విధానాలను అమలు చేశారు. అభ్యర్థులు పూర్తిగా 2.5 గంటల సమయాన్ని కల్పించారు అభ్యర్థులకు. కాబట్టి మరి ఏవైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందాయో అవన్నీ కూడా కేవలం నిరాధారమైనవే తప్ప మరి అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం అభ్యర్థులకు లేదు అని, ఒకవేళ ఇంకా మెగా డిఎస్సి పరీక్షల మీద ఎవరికైనా అభ్యర్థులకు ఇంకా సందేహాలు ఏవైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి మరి మెగా డిఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లను కాంటాక్ట్ అయితే వారు మీకు పూర్తి వివరణ అనేది ఇస్తారు అని కూడా పేర్కొనడం జరిగింది. ఇంకా ఎవరైనా అభ్యర్థులకు మరి ఏమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆడిట్ రిపోర్ట్ను కూడా పరిశీలించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేస్తారు. ఏవైతే అభ్యర్థులు మరి మేము పెట్టినటువంటి ఆన్సర్ సేవ్ కాలేదు అని అంటూ ఉన్నారో వాటిని వారు మార్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయకుండా కేవలం ఆన్సర్స్ మాత్రమే మార్చడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అలాగే ఒక అభ్యర్థి తాను ఆన్సర్స్ అనేవి క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేయకుండా మరి నంబర్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా ఆ అభ్యర్థికి ఆ విధంగా జరిగింది అంటూ ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మెగా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరిగాయో ఇటువంటి పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. మరి అందరూ అభ్యర్థులకు సమానంగా మరి పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇప్పటికే మెగా డిఎస్సి పరీక్షలు పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించింది. మరి ఈ పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అలాగే కన్సాలిడేటెడ్ కీస్ అనేవి వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావడం, అలాగే అభ్యర్థుల నుంచి మరి ఏవైతే ఇనిషియల్ కీస్ విడుదల చేశారో ఆ ఇనిషియల్ కీస్ మీద అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించింది. మరి వీటికి సంబంధించిన ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. మరి ఫైనల్ కీ కూడా త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైనల్ కీ వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ త్వరగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఇక మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు, ఇటువంటి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్టులు విడుదల చేసి మరి ఆగస్టు కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఎవరైతే మరి ఈ రెస్పాన్స్ షీట్స్ చూసుకున్న తర్వాత ఉద్యోగం వస్తుంది అని అనుకుంటున్నారో అటువంటి అభ్యర్థులు వారితో పాటు మరి మిగిలిన అభ్యర్థులు కూడా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భాస్కర్స్ ఏరియాలో గత డిఎస్సి 2018లో ఎటువంటి సర్టిఫికేట్స్ అడిగారు, ఆ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి, ఇటువంటి పూర్తి వివరణతో ఒక ప్లేలిస్ట్ అనేది కూడా ఉంది. దాన్ని మీరు చూసినట్టయితే మీకు గత డిఎస్సి 2018లో ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అనే దాని మీద మీకు పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి మరి అపోహల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్, డిఎస్సి, విద్య, ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.